అందరికీ నమస్కారం. నేను మీ కొమ్మరాజు భరద్వాజ్ శర్మ. అయితే D2 చార్ట్ హోర చక్రాన్ని ఏ విధంగా విచారణ చేస్తారు విధానం తెలపమని చాలామంది అడుగుతున్నారు. డివిజనల్ చార్ట్ D2 పాపగ్రహాలు రవి హోరలో ఉంటే జాతకులు ధైర్యవంతులు, కష్టించి పనిచేసే నైజం కలవారుగా, ధనవంతులుగా, గౌరవవాదులుగా కలిగి ఉంటారు. ఇక్కడ పాపగ్రహాలు అంటే ఏంటి? రవి, కుజుడు, శని, రాహు, కేతు ఇవి పాపగ్రహాలు. శుభగ్రహాలు చంద్రహోరలో ఉంటే జాతకులు సౌమ్యులుగా, వివేకవంతులుగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అనుకువగా ఉండటానికి, కౌశల్యంగా ఉండటానికి, అదృష్టాన్ని కలిగి ఉండటానికి, అదేవిధంగా తీయగా మాట్లాడటానికి, పెద్దల మాటలకి అనుగుణంగా నడుచుకునే విధంగా ఉండడానికి, అన్నీ ప్లస్గా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. హోర లగ్నాధిపతి గుర్తుపెట్టుకుని, హోర లగ్నాధిపతి రవి అయినప్పుడు జాతకులు పూర్వజన్మలో స్వర్గం నుండి, హోర లగ్నాధిపతి రవి అయినప్పుడు జాతకులు పూర్వజన్మలో స్వర్గం నుండి లేదా దేవతల నుండి వచ్చినట్లుగా చెప్పబడుతూ ఉంటుంది. వీరేంటంటే ఉత్సాహవంతులుగా, త్యాగ గుణాన్ని కలిగి ఉంటారు. దైవ చింతన, నైపుణ్యం కలిగి నాయకులుగా పేరు కలిగి ఉంటారు. కొందరు దైవాజ్ఞుల అభిప్రాయాన్ని అనుసరించి పూర్వజన్మలో జరిగిన కొన్ని తప్పుల కారణంగా, దైవాజ్ఞుల అభిప్రాయం ప్రకారం ఏంటంటే పూర్వజన్మలో జరిగిన కొన్ని తప్పుల కారణంగా ఈ జన్మలో మానవులుగా జన్మించి ఆ తప్పుల్ని మళ్ళీ సరిదిద్దుకొని తిరిగి స్వర్గమునికే చేరి తారగా ఉండడానికి అవకాశం ఉందని చెప్పబడుతూ ఉంటుంది. అయితే హోరలగ్నము రవిదైనప్పుడు స్వదేశంలో ఉండడానికి, ధన సంపాదన చేసుకోవడానికి కలిగిన వారుగా, చిన్నతనంలో కష్టపడిన వారుగా, స్వయం కృషితోని స్వార్జిత ధన సంపాదన చేయవారదగులుగా ఉంటారు. స్వయం కృషితో పైకి వస్తూ ఉంటారు. వీరి జీవితంలో రెండవ సగములో సుఖములను అనుభవిస్తూ ఉంటారు, భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు, యోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఒకవేళ లగ్నము లేదా రవి పాపత్వం చెందితే రాశిచక్రంలో పాపత్వం రవి చెందిందనుకోండి, క్రూరులుగా, కుక్షితులుగా, స్వార్థబుద్ధి కలిగిన వాళ్ళుగా, సోమరులుగా, మోసగుణం కలిగిన వారిగా, నైతికత లేని వారిగా, కాముకులుగా, అనేక వ్యసనాలు కలిగిన వారుగా ఉంటారు. హోరలగ్నాధిపతి చంద్రుడు అయినప్పుడు, ఇప్పుడు రవిని మాట్లాడుకుని ఇప్పుడు చంద్రుడు అనుకున్నాం. హోరలగ్నాధిపతి చంద్రుడు అయినప్పుడు జాతకులు పితృలోకం నుండి వచ్చినట్లుగా చెప్పబడుతూ ఉంటుంది. అంటే వీరు పూర్వజన్మలో అదే కుటుంబంలోని వ్యక్తి అయి రుణానుబంధంగా తీర్చుకోవడానికి గాను ఈ జన్మలో అదే కుటుంబంలో మళ్ళీ పుట్టడానికి అవకాశంగా చెప్పబడుతూ ఉంటుంది, చెబుతారు కూడా. పురాణాలను అనుసరించి చంద్రకళలో ప్రతిదినము ఔషధుల కారణంగా ఏర్పడే అమృతాన్ని అమావాస్య నాడు పితృదేవతలు పానం చేస్తారని చెప్పబడుతూ ఉంటుందన్నమాట. అమావాస్య నాడు పితృదేవతలు ఆ యొక్క అమృతాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఎక్కువ శాతం వీరు ఏ విధంగా ఉంటారంటే శాంతంగా ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు, తల్లిదండ్రులు సేవిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు అంటే ఎక్కువ ఇష్టం కలిగి ఉంటారు. హోరలగ్నము చంద్రుడైనప్పుడు స్వస్థానానికి దూరంగా ఉంటారు, ధన సంపాదన కలిగిన వారిగా ఉంటారు, చిన్నతనము సుఖాన్ని అనుభవించిన వారిగా ఉంటారు. జీవితంలో రెండవ సగంలో ఏదో రకంగా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. తర్వాత భాగంలో, రెండవ భాగంలో సంపదలు, మంచితనము, ధార్మిక బుద్ధి, దైవభక్తి, మంచితనము, ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరి అందరి చేత గౌరవించబడుతూ ఉంటారు. ఒకవేళ జన్మించినప్పుడు లగ్న లేదా చంద్రుడు పాపత్వం చెందితే, ఇక్కడ చంద్రుడు శుభత్వాన్ని చెందితే, ఒకవేళ పాపత్వం చెంది అనుకో, రాశిచక్రంలో మనకి పాపత్వం చెందితే సంతాన కారణంగా అనేక బాధలు పడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా చింతలు కలుగుతూ ఉంటాయి, డబ్బు పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు బాగా.
హోర జన్మ సాధారణ ఫలితాలు జాతకుడికి మొదటి హోరలో జన్మించిన హోర జన్మ సాధారణ ఫలితాలు జాతకుడు మొదటి హోరలో జన్మించాడు అనుకోండి, తెలివితేటలు వివేకాన్ని కలిగి ఉంటారు, స్నేహితుని కలిగి ఉంటారు, సహాయ గుణాన్ని కలిగి ఉంటారు, మంచితనాన్ని కలిగి ఉంటారు, ధనాన్ని కలిగి ఉంటారు, గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. డివిజనల్ చార్ట్స్లో D2 చార్ట్ అనేది ఏంటంటే ముఖ్యంగా చాలా కన్ఫ్యూజెస్గా ఉంటాయి బాగా. జాతకుడు రెండో హోరలో జన్మించాడు అనుకోండి, రెండు హోరలు ఉంటాయి మనకి, మొదటి హోర రెండో హోర. ఇప్పుడు మనకి మొదటి హోరలో చెప్పాం. అదే రెండో హోరలో జన్మించాడు అనుకోండి, క్రూరులుగా పగ తీర్చుకునే వారిగా ఉండటానికి, బుద్ధి లేకుండా ఉండటానికి, స్వార్థ బుద్ధి కలిగి ఉండటానికి, మూర్ఖ బుద్ధి కలిగి ఉండటానికి, కుచితమైన మనసు కలిగి ఉండటానికి, పరుల సొమ్ముని అనుభవించే విధంగా ఉండటానికి, వారిని చంపివేయడానికి, దైవభక్తి తక్కువగా ఉండటానికి, మూర్ఖులుగా మాట్లాడటానికి ఇవన్నీ కలిగి ఉంటారు. ఇదంతా కాదండి, ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు గ్రహాల గురించి మాట్లాడుకుందాం. మేషరాశిలో గ్రహం ఉంది. ఆ మేషరాశిలో ఉన్న గ్రహం మనకి రాశిచక్రంలో ఉన్న గ్రహము ఈ యొక్క హోర చార్ట్లో మొదటి హోరలో పడింది అనుకోండి రవి. జాతకులు విశాలమైనటువంటి ఛాతిని, సన్నని దేహాన్ని, ఎర్రని కళ్ళని, కొటేరు లాంటి ముక్కుని, పెద్ద ముఖముతో ఉంటారు. ఏదో రకముగా అన్యాయమైన ధన సంపాదన చేసేవారిగా, జాలి దయ తక్కువగా ఉన్నవారిగా, అనేక రకాలైనటువంటి అమ్మాయిల మీద కోరికలు కలిగిన వారిగా ఉంటారు. అదే రెండో హోర అంటే చంద్రుడిలో పడిన అనుకోండి, మేషరాశిలో ఉన్న గ్రహము వివేకవంతులుగా, తెలివితేటల పనులకు మెల్లగా చేసేవారిగా, దృఢమైన శరీరంతో ఆకర్షణగా ఉండటానికి, ఇతరులు ధనాన్ని తప్పనిసరిగా అనుభవించుతారు, ధన సంపాదన అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చెప్పబడుతూ ఉంటుంది. తదుపరి మనం తీసుకున్నట్టయితే వృషభంలో మనకి మొదటి హోరలో పడింది అనుకోండి, అంటే వృషభంలో ఉన్న గ్రహం మనకి మొదటి హోరలో పడితే దాన్ని చంద్రహోర అంటారు. ఇక్కడ ఏంటంటే ధైర్యము, కామకత కలిగి ఉంటారు. ఏ పనైనా సరే మెల్లగా చేస్తూ ఉంటారు. పెద్ద కళ్ళుగా ఉంటాయి, పెద్ద నుదురు ఉంటుంది, బలమైన ఎముకలు కలిగి ఉంటారు. అదే రెండవ హోర రవిలో పడింది అనుకోండి, మంచితనాన్ని కలిగి ఉంటారు, సన్నని దేహాన్ని కలిగి ఉంటారు, అందరికీ ఆప్తులుగా ఉంటారు. మీది నా క్లాస్ ఒకసారి చూడండి, కింద మీకు కనిపిస్తుంది D2 చార్ట్ ఏ విధంగా వేయాలి, దాంట్లో రాసుల దగ్గర నుంచి ఏ విధంగా విభజన చేస్తున్నాం, 1, 2 రాసులు మీకు క్లియర్గా కనిపిస్తుంది, జాగ్రత్త చూడండి. అదే మిథునంలో ఉన్న గ్రహము మొదటి హోర రవిలో పడింది అనుకోండి, తెలివితేటలు కలిగిన వాళ్ళుగా, ధైర్యము కలిగిన వాళ్ళుగా, అనేక కళల్లో ప్రవేశాన్ని పొందే విధంగా, విద్యా సంపదలు కలిగిన వారిగా, సుఖాన్ని అనుభవించేవారిగా, అదేవిధంగా మధ్యమైన ఎత్తు చూడటానికి ఆకర్షవంతంగా ఉండి మంచి ఎత్తు కలిగిన వాడిగా, దృఢత్వంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదే రెండవ హోరలో చంద్రుడిలో పడిందనుకోండి, ధైర్యము, కష్టించే నైజము, మంచితనము, చక్కగా మాట్లాడే నేర్పడితనము, అదేవిధంగా కాముకుడిగా ఉండటానికి, సుఖాలను మొత్తాన్ని అనుభవించడానికి, ఆరితేరిన వ్యక్తిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కర్కాటకం తీసుకుందాం. మన కర్కాటకం రాశిలో ఉన్న గ్రహం మనకి మొదటి హోర చంద్రుల్లో పడిందనుకోండి, మొదటి హోర చంద్రుల్లో పడినట్టయితే పొందికైన దేహాన్ని కలిగి ఉంటారు, ముదురు వర్ణంగా ఉంటారు, చిన్ని కళ్ళు వంటి ఉంటాయి, కనుబొమ్మలు 2 కలిసిపోయి ఉంటాయి, తెలివితేటలు ఉంటాయి, కుళ్ళు బుద్ధి ఉంటుంది, శ్రమించడం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇతరులను ఎక్కువగా ప్రేమించే అవకాశం ఉంటుంది. రెండవ హోరలో పడింది అనుకోండి, అంటే రెండవ హోర రవి అవుతుంది, రవిలో పడింది అనుకోండి, విశాలమైన ఛాతి, బలమైన శరీరము కలవారుగా, సదా సంతోషముగా ఉండేవారుగా, మోసబుద్ధి కలిగిన వారిగా ఉంటారు. అదే మనము సింహరాశి తీసుకుందాం. సింహరాశి విషయానికి వచ్చినట్టయితే సింహరాశిలో మనకి మొదటి హోర ఏంటంటే రవిగా పడుతూ ఉంటుంది. సింహరాశిలో మొదటి హోర రవి ధైర్యాన్ని, స్థిరత్వాన్ని, భీతి లేని వారుగా ఉండటానికి, ఎర్రని కళ్ళు, దృఢమైనటువంటి దేహాన్ని కలిగిన వారుగా, సదా సంతోషముగా, మోసబుద్ధి కలిగిన వారిగా ఉంటారు.
అదే రెండవ హోరలో చంద్రుల్లో పడినట్టయితే భోజనాసక్తి ఎక్కువ ఉండటానికి, స్థిరమైనటువంటి మిత్రుని కలిగి ఉండటానికి, ఆకట్టుకునే రూపం ఉండటానికి, జీవితంలో సుఖాలు అనుభవించి సంతృప్తి చెందటానికి, తన యొక్క ఆస్తిని పెంచుకోవడానికి, ధార్మిక గుణాన్ని కలిగి ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటూ ఉంటాయి. అదే మనకు కన్య. ఈ కన్యా రాశి మొదటి హోర మనకి చంద్రుడు అవుతాడు. మీ D2 చార్ట్ ఏ విధంగా వెళ్తానో చూస్తే మీకు అర్థమవుతుంది. కన్యా రాశి మొదటి హోర చంద్రుడు అవుతాడు. చంద్రుల్లో పడినప్పుడు ఏంటంటే అనువుకోగా ఉండటానికి, చక్కగా ప్రవర్తించడానికి, అనేక శాస్త్రాలలో నేర్పు, సంగీత శక్తి, ఆకర్షణీయమైన రూపాన్ని, మంచి మాటకారితనాన్ని కలిగి ఉంటారు. అదే రెండవ హోర రవిలో పడినట్టయితే శాస్త్ర జ్ఞానాన్ని, గ్రంథకర్తలుగా, మేధావులుగా, జీవితంలో అనేక రకాలైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి, విషయాలు తెలుసుకున్న వాళ్ళకి ఉండటానికి ఉంటాయి. కానీ కొన్ని వివాదాలు కలిగి ఉంటారు. సుఖ సంతోషానికి లోటు నిలవానిగా ఉంటారు. మధ్యమైన ఎత్తు మాత్రమే కలిగి ఉంటారు. ఒక 5 అడుగులు, 5.2 అడుగులు మాత్రమే వీళ్ళు కలిగి ఉంటారు. అదేవిధంగా మనం తులా తీసుకుందాం. తుల మొదటి హోర రవి అవుతుంది మనకి. తులాలో మొదటి హోర రవి ఆకర్షణ రూపాన్ని కలిగి ఉండటానికి, అదేవిధంగా ఆకర్షణ రూపం ఉంటుంది. ధనము సంఘంలో ఒక పరపతి కలిగి ఉంటారు, గౌరవాన్ని సంపాదిస్తారు, అనేక సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. అదే రెండవ హోరలో పడింది అనుకోండి, చంద్రుడైంది అనుకోండి, అనేక రకాలుగా ధన సంపాదన ఉంటూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి మంచి సంబంధాలు కలిగి ఉంటారు, ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు, అనేక రకాలైనటువంటి అమ్మాయిలను ఆకర్షించడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదే మనం వృచ్చికం తీసుకుందాం. వృచ్చికము మొదటి హోర చంద్రుడైనట్టయితే ధైర్య సాహసాలు కలిగి ఉంటారు, ధనలాభానికి పోటీ పడే లక్షణం కలిగి ఉంటారు. ధైర్య సాహసములు, ధనలాభం పోటీ పడే లక్షణాన్ని కలిగి ఉంటారు. చాలా రొమాంటిక్గా ఉంటారు. కష్టమైన ప్రమాదకరమైన పనుల్ని చేయడం అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. అదే రెండవ హోర రవి పడింది అనుకోండి, అనేక మంది మిత్రులు కలిగి ఉంటారు. నేత్ర దోషాలు కలిగి ఉంటారు. కంటికి సంబంధించిన ఆపరేషన్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. గుడ్డివారిగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇతరులకు మాత్రము సేవ చేసేవారిగా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదే ధనస్సు తీసుకుందాం. ధనస్సు మొదటి హోర రవి అయినట్టయితే, ధనస్సులో మొదటి హోర రవి అయినట్టయితే పెద్ద నోరు, విశాలమైన ఛాతి, మెరిసే కళ్ళు ఉంటాయి. చిన్నతనం నుండి కుటుంబానికి దూరంగా పెరుగుతూ ఉంటారు. అదేవిధంగా తపస్సులో కానీ, సన్యాసులుగా మారడానికి కానీ, దైవ చింతనలో ఎక్కువ గడపడానికి కానీ ఎక్కువ అవకాశం ఉంటుంది. వీళ్ళకి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. దేవుడు తొందరగా కరుణిస్తాడు. రెండవ హోర చంద్రుడు కీర్తి, అదృష్టము, అదేవిధంగా కీర్తికి సంబంధించిన విషయాలు, మంచితనము, విద్య, యోగము, జ్ఞానము, తెలివితేటలు, మంచి మాటకారితనము, సభలో ప్రసంగించడము, నేర్పరి అన్నీ ఉంటాయన్నమాట రెండవ హోర చంద్రుల్లో పడినప్పుడు. ముఖ్యంగా ఏంటంటే చాలా పొడవుగా ఉంటారని 6.2, 6.1 ఆ విధంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మకరం తీసుకుందాం. మకరము మొదటి హోర చంద్రుడైనట్టయితే మధుర వర్ణాన్ని కలిగి ఉంటారు, లేడి కళ్ళు కలిగి ఉంటారు, ధనమును మంచి సంస్కారవంతులుగా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు మంచి సంస్కారవంతులుగా ఉండి మోసము చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయ రూపం ఉంటుంది మళ్ళీ. అదే రెండవ హోర రవి అయినట్టయితే ముదురు వర్ణాన్ని కలిగి ఉంటారు. ఒకంత వెంట్రుకలు అంటే మధుర వర్ణ దాని ఉంటారు. బ్లూ కలర్లో కొన్ని ఉండటానికి, విచిత్రంగా వెంట్రుకలు ఉండటానికి, అదే మత్తైన కళ్ళతో ఉండటానికి, ధైర్యం ఉండటానికి, చచ్చిపోయే గుణాన్ని కలిగి ఉండటానికి, క్రూరమైన పనులు చేయడానికి ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. మర్డర్లు చేసేది ఎక్కువ వీళ్ళు దాంట్లోనే ఉంటారు. ఇక కుంభాన్ని తీసుకుందాం. కుంభం మొదటి హోర రవి. కుంభం మొదటి హోర రవి అయినప్పుడు మనకేంటంటే మంచి మిత్రులని, కలత్ర సౌఖ్యాన్ని, మంచి గుణాన్ని, మంచితనాన్ని, అదేవిధంగా 64 కళలు కలిగి ఉండడం, ధైర్యవంతులుగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదే రెండవ హోర చంద్రుడైనట్టయితే పొట్టిగా ఉంటారు, నమ్మదగిన వారు కాదు, మోసగుణము కలిగిన వారు, అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ₹1 కోటి వచ్చినా ₹1 గురించి ఆలోచిస్తాడు.
ఒకే ప్రదేశంలో నివాసం ఉంటాడు, బయటికి వెళ్ళడు. అదేవిధంగా మీనాన్ని తీసుకుందాం. మొదటి హోర మనకి చంద్రుడు మీనానికి పడినట్టయితే, మొదటి హోర చంద్రుడు బలమైన దేహాన్ని, పెద్ద నుడుతూ ఆకర్షణీయంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏంటంటే బాగా ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా చేసే పని నైపుణ్యాన్ని, అధికారుల మన్నన పొందుతూ ఉంటారు. రెండవ హోర రవి అందమైనటువంటి రూపాన్ని, తెలివితేటల్ని, అదేవిధంగా ప్రభుత్వ గౌరవాన్ని అందుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి, ధార్మిక శక్తి పెంచుకోవడానికి, కార్యశక్తి పెంచుకోవడానికి, చక్కని వైవాహిక సౌకర్యాన్ని కలిగి ఉండడానికి మొత్తం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే మనకి రవిహోరలో గ్రహాల ఫలితాలు కూడా మనం గమనించాలి. రవిహోరలో గ్రహాల ఫలితాలు మనం ఉన్నట్టయితే, రవిహోరలో మనకి రవి ఉన్నట్టయితే, అవన్నీ మీకు అర్థం కాలేదు, ఇది చూసుకోండి ఒకసారి. రవిహోరలో రవి ఉన్నట్టయితే విద్యార్థులుగా కష్టించే నైజముగా, ధైర్యాన్ని కలిగి ఉండటం, క్రమశిక్షణతో ముందుకు వెళ్ళటం, అదేవిధంగా మంచితనము, ధనము, ధార్మిక గుణము, దైవభక్తి కలిగి ఉండడము జరుగుతూ ఉంటుంది. అదే మనకు చంద్రుడు ఉన్నట్టయితే సంతోషం లేనివారిగా, మూర్ఖంగా ప్రవర్తించేవారిగా, రోగి అయిన కలత్రముగా, అదేవిధంగా బంధుమిత్రులు తక్కువగా ఉండేవారిగా, సామాన్య విద్యావంతులుగా ఉంటారు. అదే రవిహోరలో కుజుడున్నట్టయితే, రవిహోరలో కుజుడున్నట్టయితే ధైర్య సాహసాలు కలిగేవారిగా, కష్టించే నైజము కలిగిన వారుగా, కీర్తి ప్రతిష్టలు కలిగిన వారుగా ఉంటారు. అదే మనకు బుధుడున్నట్టయితే రవిహోరలో సరిగ్గా మాట్లాడడం తెలియని వారిగా, సామాన్యమైన జీవితాన్ని గడిపే విధంగా, అసందర్భ ప్రలేపనలు చేసే విధంగా, ఎకిలికెగిలిగా నవ్వటం కూడా, పాప పనులు చేసేవారుగా ఉంటారు. అదే రవిహోరలో మనకి గురుడు ఉన్నట్టయితే దీర్ఘ వ్యాధులు కలిగిన వాడిగా, కోపము, పాపపు పనులు చేసేవాడిగా, పాపము చేయడానికి వ్యక్తులు ముందుకు నెట్టేవాడిగా, అదేవిధంగా పాపపు పనులు చేసేవారిని దగ్గర తీసేవారిగా, రహస్య జీవితాన్ని గడిపేవారుగా ఉంటారు. అదే రవిహోరలో శుక్రుడు ఉన్నట్టయితే నైతికత ఉండదు, కామకులు, అదేవిధంగా మూర్ఖులు, దైవ చింతన చేయదురు, దైవం మీద భక్తి ఉండదు, అనేక మంది సంబంధం కారణంగా అపకీర్తి కలిగి మరణాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదే శని ఉన్నట్టయితే క్రూరులు, కామకులు, హేతువాదులు, గౌరవం లేని వారిగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే సేవకులు వాళ్ళ దగ్గర ఉంటారో వాళ్ళతోని సంబంధాన్ని పెట్టుకునేవారిగా ఉంటారు. ఇక మనకి చంద్రహోరలో రాహుకేతులు మనం తీసుకోవట్లేదు హోరచక్రంలో, శనివారికే. నెక్స్ట్ చంద్రహోరలో గ్రహాల ఫలితాలు మనం గమనిద్దాం. చంద్రహోరలో రవి ఉన్నట్టయితే ధార్మిక బుద్ధి, దైవభక్తి, మంచితనము, సంస్కారవంతమైన ప్రవర్తన, నాయకులుగా ఉంటారు. కానీ వైవాహిక సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అదే చంద్రుడు ఉన్నట్టయితే కామకులు, అనేక మందితో సంబంధాలు ఉండటానికి, మంచితనంగా ఉండటానికి, నేర్పుగా ఉండటానికి, అనేక మంది సంబంధాలు అంటే ఇక్కడ మంచి సంబంధాలు అన్నమాట. మంచితనంగా ఉండటానికి, నేర్పుగా ఉండటానికి, పెద్దలచే గౌరవించబడటానికి, సంస్కారంగా ఉండటానికి, చక్కని ధన సంపాదన కలిగి ఉండటానికి అవకాశం ఉంది. చంద్రహోర కూడా చంద్రుల్లో ఉంటే మంచిదన్నమాట. అదే చంద్రహోరలో కుజుడును అనుకోండి, మంచితనాన్ని కలిగి ఉండడానికి, ధనమును, జ్ఞానాన్ని కలిగి ఉండడానికి, వైవాహిక జీవితం అనేది కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉందండి. ముఖ్యంగా కలత్ర నష్టానికి సూచన ఇది. అదే చంద్రహోరలో బుధుడు ఉన్నట్టయితే విశేషమైన కీర్తి, తెలివితేటలు, మంచితనము, సహాయం చేసే గుణము, మంచి వాగ్దాటి కలిగిన వారుగా ఉంటారు. అదే చంద్రహోరలో గురుడు ఉన్నట్టయితే మంచి తేజస్సు కలిగి ఉంటారు, ధార్మిక అదృష్టాన్ని కలిగి ఉంటారు, అనేక విధాలుగా సహాయం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది, మంచి మిత్రులుగా కలిగి ఉంటారు. అదే శుక్రుడు ఉన్నట్టయితే భోగములు అనుభవిస్తారు, గౌరవాదికి లోటు లేకుండా ఉండదు, గౌరవం అనేది ఎప్పుడు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే అనుకోకుండా కొన్ని పరిస్థితుల వలన భార్యతో విభేదాలు వచ్చినప్పుడు గౌరవ పరిస్థితులు మొత్తం కూడా మంట కలిసిపోతూ ఉంటాయి, తెలివితేటలు ఉంటాయి, ఉన్నతాధికారుల ప్రశంస పొందుతూ ఉంటారు, కళ్ళ నేర్పు, విద్య ఉంటాయి. అదే శని ఉన్నట్టయితే సేవకులే కలత్రాలుగా ఉంటారు, పనిచేసే వాళ్ళే భారీగా మాట్లాడే అవకాశం ఉంది. కొందరి అభిప్రాయాల్లో మంచి జ్ఞానము, దైవభక్తి, ధనము, ఆకర్షణ రూపం, మంచితనము, సంతోషాలుగా కలిగి ఉంటూ ఉంటారు. హోర ఫలితంలో విశేషంగా చెప్పబడుతుందన్నమాట ఇదంతా కూడా.
అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నంత కూడా హోర లగ్నము ముఖ్యంగా ఏంటంటే సంపాదన, ధనమును సూచిస్తూ ఉంటుంది. హోర లగ్నంలో మీరు గుర్తుపెట్టుకోండి, హోర లగ్నంలో 2, 11లకు అధిపతులు ఉన్న ధనము, గౌరవము దేనికి లోటు ఉండదు. హోర లగ్నంలో 2, 11లకు అధిపతులు ఉన్న ధనము, గౌరవము దేనికి లోటు ఉండదు. హోర లగ్నంలో శుభగ్రహాలైనటువంటి బుధుడు కానీ, గురుడు కానీ, శుక్రుడు కానీ ఉన్న గౌరవమైనటువంటి పదవీ లాభము, రాజకీయ యోగము, ధన సౌఖ్యము ఉంటుంది. భోగభాగ్య, రాజభోగ భాగ్యాలన్నీ కూడా అనుభవిస్తారు. బలము కలిగిన చంద్రుడు అంటే మనకి బలము కలిగిన చంద్రుడు ఏంటంటే శుద్ధ దశమి నుంచి బహుళ 5 వరకు ఉన్నట్టయితే దాన్ని మనము బలము కలిగిన చంద్రుడుగా చెప్పబడుతూ ఉంటుంది. హోర లగ్నంలో ఉన్నట్టయితే ధనము, కీర్తి, జ్ఞానము, విద్య, సుఖము, భోగాలు అన్నీ కూడా అలవడుతూ ఉంటాయి. హోర లగ్నాధిపతి రాశిచక్రంలో గుర్తుపెట్టుకోండి, హోర లగ్నాధిపతి రాశిచక్రంలో 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నట్టయితే, హోర లగ్నాధిపతి రాశిచక్రంలో ఉచ్చక్షేత్రంలో ఉన్నా సరే, హోర లగ్నాధిపతి శుభక్షేత్రాలతో కూడి ఉన్నా సరే, హోర లగ్నాధి శుభగ్రహాలతో చూసినా సరే, హోర లగ్నాధిపతి అనేక విధాలుగా అనుకూలంగా ఉన్నా సరే ధనలాభము, సుఖ జీవనాలు ఉంటాయి. అదే కోరగ్రహాలైనటువంటి రవిహోరలో శుభగ్రహాలు చంద్రహోరలో ఉంటే మంచి ఫలితాలు కలిగిస్తూ ఉంటాయి. క్రూరగ్రహాలు రవిహోరలో, శుభగ్రహాలు చంద్రహోరలో ఉన్నట్టయితే మంచి ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇది డివిజనల్ చార్ట్ D2 చూసే విధానము. మీకు తర్వాత క్లాసులో నేను ఒక రాశి చక్రాన్ని తీసుకొని D2 చార్ట్ మార్చి ఆ D2 చార్ట్ మనం ఏ విధంగా విశ్లేషణ చేయాలనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు మిగతా క్లాసు చూడాలనుకుంటే teluguastrology.in వెబ్సైట్ మీరు చూడండి. దాంట్లో మొత్తం కూడా 1650 క్లాసులు మొత్తం కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. చార్ట్ హోర చక్రాన్ని ఏ విధంగా పరిశీలన చేయాలనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. మీకు చార్ట్ మీద ఒకటి కనిపిస్తుంది, ఇప్పుడు చూడండి. అయితే ధీరజ్ లాల్ హీరాచంద్ అంబానీ, దీన్నే ధూరుభాయ్ అంబానీ అంటారు. ఈయన 28వ తారీఖు 12వ నెల 1932 ఉదయము 6:37 చోర్బాద్ గుజరాత్లో జన్మించారండి. ఈయన జన్మ నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము 4వ పాదము. అయితే లగ్నము 8.4.20, రవి 8.16.11, చంద్రుడు 8.24.0, అదేవిధంగా కుజుడు వచ్చేసేసి మనకి 4.27.9, బుధుడు 7.24.44, గురుడు 5.3.09, శుక్రుడు 7.18.27, శని 9.30.40, రాహు 10.21.11 వీళ్ళు జన్మించారండి. మీరు జననకాల దశ శుక్రమహాదశేషం మొత్తం కూడా 3 సంవత్సరాల 9 నెలల 28 రోజులు వచ్చిందండి. జననకాల దశ శుక్రమహాదశ శేషము 3 సంవత్సరాల 9 నెలల 28 రోజులు. ఈ జాతచక్రాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఈ జాతకంలో లగ్నాధిపతి కేంద్రంలోను 10లో కేంద్రంలోను, ధనాధిపతిగా శని ద్వితీయంలో ఉండి లగ్నాధిపతిచే చూడబడటం, పంచమాధిపతి భాగ్యస్థానములో ఉండి లాభాధిపతి శుక్రుని వీక్షించడం, భాగ్యాధిపతిగా రవి లగ్నంలో ఉండటం మీరు గమనించాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఇవే అన్నమాట. ఈయన సామాన్య గుమస్తా, ఒక సామాన్య గుమస్తాగా జీవితం ప్రారంభించి 1977 నుండి వచ్చిన గురు మహాదశలో దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా బిలియనియర్గా మారటానికి పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఒకేసారి ఎలా జరిగింది ఇక్కడ మీరు గమనించండి. జాతకంలో పట్టిన యోగాలు ఏంటి? ఇక్కడ గజకేసరి యోగం పట్టింది, పాశమహాయోగం పట్టింది, అమల యోగం పట్టింది, పర్వత యోగం పట్టింది, శంఖ యోగం పట్టింది, బ్రహ్మ యోగం పట్టింది, త్రిలోచన యోగం పట్టింది, విపరీతమైన రాజయోగాలు ఉన్నాయన్నమాట. ఇక హోరచక్రంలో మనం పరిశీలన చేసుకుంటున్నాం కాబట్టి హోరచక్రంలో విషయానికి వద్దాం. హోరచక్రం పరిశీలన చేస్తే చంద్రహోరలో ఎవరున్నారు? రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు రవిహోరలో ఉన్నారు. అదే లగ్నము బుధుడు యొక్క
శుక్రుల స్థితిని ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మీకేం చెప్పాను, హోర లగ్నము రవిదైనప్పుడు స్వదేశంలో ధన సంపాదన కలిగి ఉంటారు. చిన్నతనంలో కష్టపడిన వారు స్వయం కృషితో స్వార్జిత ధన సంపాదన చేసేవారుగా ఉంటారు. వీరి జీవితంలో రెండవ సగములో సుఖ భోగ రాజభోగ భాగ్యాలను అనుభవిస్తారు. హోర లగ్నాధిపతిగా రవి, రాశిచక్రంలో భాగ్యాధిపతిగా లగ్నములో మరొక యోగకారకుడైన చంద్రుడితో కలిసి ఉండడం అనేది జరిగింది. చంద్రహోరలో రవి ముఖ్యంగా ఏంటంటే ధార్మిక బుద్ధి, దైవభక్తి, మంచితనము, సంస్కారవంతమైన ప్రవర్తన నాయకులుగా ఉంటూ ఉంటారు. అదేవిధంగా చంద్రుని తీసుకుందాం. చంద్రుడు మంచితనం, నేర్పు, పెద్దలచే గౌరవించబడుతూ ఉంటారు. సంస్కారము, చక్కని సంపాదన కలిగి ఉంటారు. కుజుని తీసుకోండి. మంచితనము, ధనము, జ్ఞానము కలిగి ఉంటారు. గురుడు మంచి తేజస్సునివ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మంచి తేజస్సు కలిగి వారినిగా ఉంటారు. ధార్మిక గుణాన్ని కలిగి ఉంటారు. అదృష్టాన్ని కలిగి ఉంటారు. అనేక విధాలుగా సహాయం పొందుతూ ఉంటారు. మంచి మిత్రులు కలిగి ఉంటారు. శనిని తీసుకోండి. మంచి జ్ఞానము, దైవభక్తి, ధనము, ఆకర్షణటువంటి రూపాన్ని కలిగి ఉన్నారు. మంచితనాన్ని కలిగి ఉన్నారు. సంతోషవంతులుగా ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడా వారిని ఉన్నతమైన స్థితికి చేర్చడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరొక ఉదాహరణ మనం తీసుకుందాం. మీకు ఇప్పుడు డిస్ప్లే మీద కనిపిస్తున్న మరొక ఉదాహరణ అండి, బిల్ గేట్స్ అండి. 28/10/1955 రాత్రి 10 గంటలకు సీటల్లో జన్మించారు. వాషింగ్టన్ స్టేట్లో జన్మించారు. నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం 1వ పాదము. అయితే కొన్ని చోట్ల ఏంటంటే రాత్రి 9:15 జన్మించినట్టుగా పుట్టినట్టుగా చెప్తూ పడుతుందన్నమాట. అయితే ఇక్కడ లగ్నాన్ని మనం గమనిస్తే 3.6.43, రవి 6.14.48, చంద్రుడు 11.18.0, కుజుడు 5.19.53, బుధుడు 5.26.22, గురుడు 4.7.32, శుక్రుడు 6.29.59, శని 7.1.21, రాహు 7.29.13. బిల్ గేట్స్ అండి 28వ తారీఖు 10వ నెల 1985లో జన్మించారు. 1955లో జన్మించారండి. 28/10/1955 నైట్ 10 గంటలకు జన్మించినట్టేనండి. ఈయన వాషింగ్టన్లో జన్మించాడు. జన్మ నక్షత్రము రేవతి నక్షత్రము 1వ పాదంగా చెప్పబడుతూ ఉంటుంది. లగ్నం వచ్చి కర్కాటక లగ్నం. జననకాల దశ బుధ మహాదశ అయిందండి. శేషాన్ని మీరు చూస్తే 15 సంవత్సరాల 3 నెలల 15 రోజులుగా ఉంటుంది. ఈ జాతకంలో విశేషములు మనం గమనించాలి. ఫస్ట్ లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండి యోగకారకుడైనటువంటి కుజుడు తృతీయాధిపతి అయినటువంటి బుధుని చూడబడటం. లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండి యోగకారకైన కుజుడు తృతీయాధిపతి బుధుడితో చూడబడటం. ద్వితీయ స్థానము ధనస్థానమైన సింహంలో గురుని స్థితి, చతుర్థ లాభాధిపతి శుక్రుడు ధనముతో కలిసి చతుర్థ స్థానం ఉండటం అనేది జరిగింది. మీరు ఈ పాయింట్స్ చూడండి జాగ్రత్తగా. ముఖ్యంగా ఈ జాతకంలో పెట్టిన యోగాలు గమనించండి. ఒకటేంటంటే శుక్రుడు కేంద్ర స్థితి వల్ల మాలవ్య యోగం ఏర్పడింది. గమనించండి, శుక్రుడి కేంద్ర స్థితి వల్ల మాలవ్య యోగం ఏర్పడింది. చంద్రమంగళ యోగం ఏర్పడింది. బలమైన అధియోగం ఏర్పడింది. పాశ అంటే 7 గ్రహాలు 5 రాశులలో ఉన్నాయి. 7 గ్రహములు 5 రాశుల్లో ఉన్నాయి. దాన్ని పాశగ్రహ యోగము. ఆత్మయోగము, పితృకారకులు ఒకే రాశిలో ఉండడం జరిగింది. పితృకారకులు ఒకే రాశిలో ఉండడము. ఇక హోర చక్రాన్ని విషయానికి వద్దాం. D2 చార్ట్లోకి వద్దాం. D2 చార్ట్లో రవి హోరలో రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు ఉన్నారు. చంద్రహోరలో ఎవరున్నారు? లగ్నము శుక్రుడు శని స్థితి ఏర్పడింది అన్నమాట. హోర లగ్నము చంద్రుడైనప్పుడు మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాము. హోర లగ్నము చంద్రుడైనప్పుడు బలమైన స్థితిని కలిగి ఉంటుంది. హోర లగ్నము చంద్రుడైనప్పుడు స్వస్థానానికి దూరంగా ధన సంపాదన కలిగిన వారుగా ఉంటారు. హోరలగ్నం చంద్రుడైనప్పటికీ స్వస్థానానికి దూరంగా ధన సంపాదన కలిగిన వారుగా, చిన్నతనంలో సుఖాన్ని అనుభవించేవారుగా, జీవితంలో రెండవ సగములో ఏదో రకంగా కష్టాలను అనుభవించేవారుగా ఉంటారు. ముఖ్యంగా
తర్వాత సంపదలు, మంచితనము, ధార్మిక బుద్ధి, దైవభక్తి, మంచితనము, ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు అందరి చేత గౌరవించబడుతూ ఉంటారు. ఇక కర్కాటకం తీసుకోండి. మొదటి హోర చంద్రుడయ్యాడు. పొందికైన దేహాన్ని కలిగి ఉంటారు. ముదురు వర్ణాన్ని కలిగి ఉంటారని చెప్పాను నేను. చిన్ని కళ్ళు ఉంటాయి. ఆ చిన్ని కళ్ళ మధ్యలో ఖాళీలు ఉంటాయి. తెలివితేటలు అధికంగా ఉంటాయి. శ్రమిస్తూ ఉంటారు. జాతకులు మొదటి హోరలో జన్మించిన వారు తెలివితేటలుగా ఉంటారని చెప్పడం జరిగింది. జాతకులు మొదటి హోరలో జన్మించిన తెలివితేటలు, వివేకాన్ని కలిగి ఉంటారు. స్నేహితులు కలిగి ఉంటారు. సహాయ గుణాన్ని కలిగి ఉంటారు. మంచితనాన్ని కలిగి ఉంటారు. ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ధనము, గౌరవము రెండూ కలిగి ఉన్న వ్యక్తి అన్నమాట. ఆయన ధనాన్ని కలిగి ఉన్నాడు, గౌరవాన్ని కలిగి ఉన్నాడు. అదే పాపగ్రహాలు రవిహోరలో ఉంటే జాతకుడు ధైర్యవంతులుగా, కష్టించి పనిచేసే నైజవంతులుగా, 24 గంటల్లో 19 గంటలు పనిచేసే వ్యక్తిగా ఉండటానికి, ధనవంతులుగా మారటానికి, గౌరవవాదులుగా మారటానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా పాపగ్రహాలంటే రవి, కుజుడు, శని, రాహు, కేతువులు. ఇక బిల్ గేట్స్ గారి జాతకంలో చూడండి. ఈ జాత చక్రంలో హోర చక్రము వీరి స్థితి అద్దానికి పడుతూ ఉందన్నమాట. ఎక్కువ యోగాన్ని కలిగించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా జాత చక్రాన్ని D2 చార్ట్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాడు ముందు కాలంలో యోగంలోకి వెళ్తున్నారా లేదా అన్న విషయాలు మొత్తం కూడా మనకి పర్ఫెక్ట్గా తెలియడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఎగ్జాంపుల్ ఇంకో చార్ట్ వేసుకోండి. నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టు మేషంలో వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభమేన ఈ మొత్తం కూడా సంబంధించినటువంటి వాళ్ళు రవి హోరలో పడితే ఏ విధంగా ఉంటుంది, చంద్రహోరలో పడితే ఏ విధంగా ఉంటుంది మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. రవి హోర్లు ఏ గ్రహాలు ఉండాలి, చంద్రహోర్లు ఏ గ్రహాలు. D2 చార్ట్లు రెండే ఉంటాయండి, రవి, చంద్ర, ఇంకేవి ఉండవు. అన్ని రాసులలో పడవు. అది మీకు వివరంగా చెప్పాను. ఈ యొక్క D2 చార్ట్ ఏ విధంగా వేయాలి, D2 చార్ట్ ఏ విధంగా విశ్లేషణ చేయాలి, D2 చార్ట్ వివరంగా చెప్పడం జరిగింది. తర్వాత మీకు D3 చార్ట్ ఏ విధంగా వేయాలి, D3 చార్ట్ విషయం మొత్తం కూడా వివరంగా తెలియజేస్తాను. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అందరూ కూడా ఈ వీడియో కామెంట్ చేయండి. మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రాలజీ.